ప్రేమించి, ప్రేమ అనేది ఉంది కదండి లోకంలో, చాలా దారుణమైనది. అసలు దేవుని ప్రేమ గొప్పగా ఉంటుంది కానండి, మనుషులు ప్రేమించే ప్రేమ ఉంది కదండి, ఆ ప్రేమ కొన్నిసార్లు వాళ్ళని పిచ్చోళ్ళని చేసేస్తుంది, బుద్ధి లేకుండా ఉండేటట్లు చేస్తుంది, మతి స్థిమితం లేకుండా ఉండేవాళ్ళలాగా చేసేస్తుంది. అంతే, ఏది ఆలోచించకుండా, ఏమి చెప్పాలో ఏం చెప్పకూడదు ఏం ఆలోచించకుండా తను ప్రేమించిన స్త్రీకి రహస్యం అంతా చెప్పడం, ఆ స్త్రీ ఆ విషయాన్ని శత్రువులు చెప్పడం, శత్రువులందరూ వచ్చేసి అతను ముట్టడి వేసి ఆ స్త్రీ, ప్రేమించిన ఆ స్త్రీ అతని తల మీద ఉన్న తల వెంట్రుకలని తొలగించడం, బలవంతుడు ఒక బలహీనుడిగా మారిపోయి ఒక ఆట వస్తువుగా మారిపోయాడండి. శత్రులు అతను తీసుకెళ్లి అతని కళ్ళు ఊడబెరికేసి శత్రుల మధ్యలో అవమానాస్పదంగా బ్రతుకుతున్నాడండి. అలాంటి సమయంలో ఒక చిన్న ప్రార్థన అండి, దేవుని సెలవు, ప్రభువా, శత్రులు నేను ఏ పనికి వస్తే వచ్చాను ఆ పని తీరకుండా, శత్రులు నన్ను హేళన చేయకుండా, నీ నామానికి అవమానం కలగకుండా ఈ ఒక్కసారికి నన్ను బలపరచవా, ఈసారికి నన్ను బలపరచవా అని ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ శాంసన్ మీద బలముగా దిగి వచ్చింది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా